ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 5వ వార్డులో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భీమిలి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2014 నుండి 2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రభుత్వం రాగానే అభివృద్ధికి పెద్దపీట వేస్తామని తెలియజేయడం జరిగింది. మధురవాడ సాయిరాం కాలనీలో కళ్యాణ మండపం నిర్మిస్తామని, నీటి సమస్యను పరిష్కరిస్తామని, అభివృద్ధి ఎజెండాతో ముందుకు వెళతామని స్పష్టం చేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారని, వారి సంక్షేమ బాధ్యత తనదని తెలిపారు. ముందుగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి, రాజబాబు గారికి, అలాగే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, సాయిరాం కాలనీ వాస్తవ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మార్నింగ్ నుంచి ముఖ్యంగా మహిళలకి మార్నింగ్ నుంచి ఇక్కడ వచ్చేసిన మహిళలందరూ చాలా కష్టంతో ఇక్కడ ఉన్నారు. చాలా థ్యాంక్స్. ముందుగా వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాలుగా మనం ఎంతగా బాధపడుతున్నామో, మనం చేసిన పెద్ద తప్పు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రికి మనం ఓటేసి గెలిపించడం. ఈ రోజు వరకు వాళ్ళు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఎలా ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి ఎలా అనేది వాళ్ళు చూస్తున్నారు తప్ప జనంలో ఎటువంటి డెవలప్మెంట్ కానీ జనాలకి ఏం చేసింది లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన అభివృద్ధి తప్ప ఈనాటికి ఎటువంటి అభివృద్ధి చేయడం జరగలేదు. మరి ఇప్పటికైనా మనం అందరం తెరుచుకొని గంటా శ్రీనివాసరావు గారు లాంటి నాయకుడిని మనకి ఇవ్వడం మనం చేసుకున్న అదృష్టం, భీమిలి నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. కాబట్టి అందరూ అత్యధిక మెజారిటీతో గంటా శ్రీనివాసరావు గారిని, తెలుగుదేశం పార్టీని, నాయకుడైన మన అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓ సైకో గవర్నమెంట్ వచ్చింది. అంతకు పూర్వం ఈ సాయిరాం కాలనీని ప్రతి సందు, ప్రతి రోడ్డు, ప్రతి కాలువ గంటా గారి ఆధ్వర్యంలో జరిగాయన్నది నిజమా కాదా? అలాగే కళ్యాణ మండపం కూడా, భారీ కళ్యాణ మండపం కూడా నిర్మాణ దశగా ఉన్నది మన గంటా గారి టైంలో, అవునా కాదా? ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమైనా చేశారా? అందుకే మన ప్రీతమ నాయకుడు, మన ఆరాధ్య దైవం, మన భీమిలి నియోజకవర్గం, మన స్టార్ ఛాంపియన్ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ మన అదృష్టవశాత్తు మన భీమిలి నియోజకవర్గానికి అభ్యర్థి కాదు. భగవంతుడు మనం కోరుకున్న చంద్రబాబు నాయుడు గారు మనకి మంచి అభ్యర్థిని ఇచ్చారు. అందుచేతే ఈ నియోజకవర్గంలో ఈ సాయిరాం కాలనీ అంటే 90% తెలుగుదేశం అన్నది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదో 1-6 జీవీఎంసీ ఫండ్స్ నుంచి తప్ప ఎమ్మెల్యే గారు చేసింది ఏమైనా ఉందా? కానీ నిన్న సాయంత్రం వచ్చి వాళ్ళు ఎంతో అభివృద్ధి చేసినట్టు చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చిన పట్టాలు ఇల్లులు కట్టుకోవడం తప్ప ఇప్పుడు ఖాళీ ప్రదేశానికి ఇల్లు కట్టుకొని ఇస్తారా? మరి దానికి ఎమ్మెల్యే గారు ఏమైనా సమాధానం చెప్పగలరా? అందుచేతే మనం ఎట్టి పరిస్థితుల్లో 100% సాయిరాం కాలనీలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గంటా శ్రీనివాసరావు గారికి, ఎంపీ అభ్యర్థి అయిన శ్రీభర్త్ గారికి 2 సైకిల్ మీద వేసి 100% హైయెస్ట్ మెజారిటీతో తెలుగుదేశం గెలిపించుకున్నాడు. సాయిరాం కాలనీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారి ప్రచార నిమిత్తం ఈ వార్డుకి రావడం, మీరు స్వాగతం పలికినటువంటి సాయిరాం కాలనీ 5వ వార్డు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరూ ఆలోచన చేయండి. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి, ఎటువంటి అభివృద్ధి జరిగింది. అదే టైంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ వార్డులో, ఈ ప్రాంతంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందింది. మీరు అందరూ గమనించండి. ఆ రోజు మరి చంద్రన్న కానుకలు, సంక్రాంతి కానుకలు, పెళ్లి కానుకలు, చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్లు, మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి పక్క నుంచి యువకులకు నిరుద్యోగ వృత్తి, యువకులకు ఉద్యోగాలు, పరిశ్రమలు తీసుకొచ్చి చేస్తే మరి ఆ రోజు పాదయాత్ర చేస్తూ మీ అందరికీ
ఆడపిల్లకి మద్యపాన నిషేధం చేస్తాం, లక్షాధికారులు అవుతాయని చెప్పి మరి మీ ఆడపిల్లల బిడ్డలకి మేనమామలాగా ఉండి అమ్మఒడి అందరికీ ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం లేదు, అమ్మఒడి అందరికీ లేదు. మరి అందరినీ మోసం చేసిన ముఖ్యమంత్రి. అంతేకాదు చంద్రబాబు నాయుడు టైం అప్పుడు కరెంటు బిల్లు షాక్ కొడుతున్నాయి. నేను ముఖ్యమంత్రిని అయితే తెల్ల రేషన్ ప్రతి ఒక్కరికి ఉచితంగా కరెంట్ ఇస్తా అని చెప్పాడు. ఏమో ఉచితంగా కరెంట్ ఇచ్చాడా? మద్యపాన నిషేధం చేశాడా? అమ్మఒడి అందరికీ ఇచ్చాడా? చంద్రన్న కానుకలు వచ్చాయా? చంద్రన్న బీమా వచ్చిందా? చంద్రన్న పెళ్లి కానుకలు వచ్చినాయా? మరి ఇటువంటి ఏమీ లేవు. మరి కేవలం ఆ రోజు అందరినీ మభ్యపెట్టి మోసం చేసి ముద్దులు పెట్టి ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత అందరినీ ఇచ్చి మీ భక్తులతో మీ అందరితో వ్యాపారం చేసుకొని పరిశ్రమలు తీసుకురాకుండా ఆదాయం పెంచకుండా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి మీ అందరినీ కూడా మరి ఈరోజు ధరలు పెరిగాయంటే మరి ఆదాయం లేదు, పన్నులు పెంచుతూ మరి రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడైన విధంగా చెత్త మీద పన్ను వేసినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి.